పార్వతీదేవి నవదుర్గల రూపంలో కొలువై ఉన్నటువంటి రూపం ఈ దసరా. ఈ దసరా రోజు అమ్మవారిని నవరాత్రి అని నవదుర్గా రూపాలలో మనం అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం. అమ్మవారికి అనేక రూపాలున్న ఈ నవదుర్గలే చాలా విశేషమైనటువంటి. దుర్గాదేవికి 3 రూపాలు ఉన్నాయి, ముఖ్యంగా 3 రూపాలు. అవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 రూపాలు మరో 3 అవతారాలు ఎత్తాయి. అందువల్ల ఈ మూడు రూపాలు అన్నీ కలిపి 9 రూపాలు వచ్చి నవదుర్గలు వచ్చాయి. ఈ నవదుర్గల్లో మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కూష్మాండేతి, స్కందమాత, కాత్యాయిని, మహాకాళి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని పేరులతో భ్రమరాంబికాదేవిని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద కొలువై ఉన్న దుర్గా అమ్మవారిని బాలాత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవి రూపంలో ఆరాధన చేసుకుంటాం. ఒకే అమ్మకి రకరకాల పేరులతో, పేరులే వేరు, రూపం ఒకటే. ఒకే అమ్మని రకరకాల పేరులతో, రకరకాల రూపాలతో, రకరకాల అలంకారాలతో ఆరాధన చేసుకోవటం ఈ దసరా ప్రత్యేకత. ఇంకొకటి, అమ్మవారిని ఈరోజు ఈ రూపంతోనే ఆరాధన చేయాలనేటువంటి నియమము కానీ అది ఏమీ లేదు. అమ్మవారి రూపాలు, అలంకారం ఇవన్నీ తిథి నక్షత్రాలను బట్టి మారుతూ ఉంటూ ఉంటాయి. అవి స్థిరంగా ఇవాళ ఈ రూపమే అనేటువంటి విధానం కూడా ఉంటూ ఉండదు. తిథి నక్షత్రాల ప్రకారంగా అమ్మవారి యొక్క రూపాలు, అవతారాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఈరోజు మనం మొదటి రూపమైనటువంటి శైలపుత్రి అలాగే బాలాత్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారి నవదుర్గల్లో మొదటి రూపం శైలపుత్రి. ఈమె హిమవంతుని కూతురు కాబట్టి, శైల పర్వత మహారాజు కూతురు, హిమవంతుని కూతురు కాబట్టి ఈమెకి శైలపుత్రి అని పేరు వచ్చింది. పూర్వము దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడు సృష్టికి తనకు సహాయం చేయమంటే, తనకు సహాయంగా నేను సృష్టి కార్యక్రమం చేయాలంటే నాకు శక్తి కావాలి, ఆ శక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. నీకు శక్తిని ప్రసాదించేటువంటి శక్తి నాకు లేదయ్యా, నీకు శక్తి కావాలంటే నువ్వు అమ్మనే ఆరాధించు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం దక్షుడు అమ్మవారిని ఆరాధన చేశాడు. అతని ఆరాధనకు మెచ్చి అమ్మ ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటే, అమ్మ నీవు నాకు కుమార్తెగా కావాలి అన్నాడు. నేను నీకు కుమార్తెగానే వస్తాను, కానీ నాది ఒక షరతు. నేను ఏ రూపంలో ఉన్నా, ఎప్పుడైనా, ఎన్ని జన్మలు ఎత్తినా నాకు భర్తగా శివుడు మాత్రమే ఉండాలి. నన్ను మీరు శివుడికిచ్చే వివాహం చేయాలి. అందుకు అంగీకరిస్తే నేను నీకు కుమార్తెగా కలుగుతాను అని. అప్పుడు అంగీకరించి ఒప్పుకున్నాడు. అమ్మవారు దక్షునికి కుమార్తెగా, దాక్షాయినిగా, అమ్మవారికి అప్పుడున్న పేరు సతీదేవిగా ఆవిర్భవించింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసే సమయంలో దక్షుడు అమ్మకి ఇచ్చిన మాట మర్చిపోయాడు. అంతేకాక అంతకుముందు వరకు శక్తి దేవత అన్న ఆరాధన భావంతో ఉండేవాడు. ఎప్పుడైతే అమ్మ తనకి కుమార్తెగా కలిగిందో తనకి కూతురు అన్న భావనే ఉంది, కానీ అమ్మ పరమేశ్వరి జగజ్జనని అన్న దృష్టి లేకుండా పోయింది ఆయన. తన కూతురు అన్న భావనతోనే చూస్తూ తను చెప్పినట్లే తన కూతురు వినాలి అనేటువంటి అహంకారంతో ఆ అమ్మాయి చెప్పినటువంటి షరతును మర్చిపోయి ఆ షరతుకు అంగీకరించకుండా స్వయంవరానికి ఏర్పాట్లు చేస్తాడు. ఇప్పుడు సతీదేవి, నేను ముందుగానే నీకు చెప్పి నీ షరతుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు కూతురిగా వచ్చాను. నా భర్త పరమేశ్వరుడు శివుడు, అతనిని తప్పించి నేను ఇంకెవరిని వివాహం చేసుకోనని తన ధ్యానంతో ఒక దండను సృష్టించి ఆ మాలని పరమేశ్వరుని మెడలో వేసి అతనిని భర్తగా స్వీకరించి అతనితో పాటు వెళ్ళిపోయింది. ఈ దక్షుడికి శివుడు అంటే కోపం. ఎందుకంటే కొన్నిటికి కారణాలు ఉండవు. ఈయన చెప్పే కారణం ఏమిటంటే, నేను సృష్టికి సహాయం చేస్తూ ఉంటే శివుడు లయం చేస్తూ ఉన్నాడు, సృష్టిని నాశనం చేస్తూ ఉన్నాడు, అందుకని నాకు శివుడు అంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ సృష్టి జరుగుతూనే ఉంటే లయం అవ్వకపోతే చాలా ప్రమాదం కదా, ఆ విషయం మర్చిపోయాడు దక్షుడు.
ఎలా అయినా శివుడిని అవమానించాలి, శివుడి మీద ఆయనకున్నటువంటి కోపాన్ని తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో శివుడిని ఆహ్వానించకుండా ఒక యజ్ఞం చేయటానికి సిద్ధపడతాడు. ఆ యజ్ఞానికి మిగతా దేవుళ్ళందరినీ ఆహ్వానిస్తాడు, శివుడిని మాత్రం ఆహ్వానించడు. ఈ విషయం నారదుడి ద్వారా తెలుసుకుంటాడు శివుడు. కానీ శివుడికి ఏమీ కోపం రాదు, కానీ పార్వతీదేవికి కోపం వస్తుంది. ఎందుకంటే కళ్యాణమైనటువంటి శివుడు అంటేనే కళ్యాణమైనటువంటి నా భర్తను ఆహ్వానించకుండా, యజ్ఞంలో నా భర్తకి ఇవ్వాల్సినటువంటి భాగం ఇవ్వకుండా అందరి దేవతల్ని ఆహ్వానించి నా భర్తను అవమానిస్తున్నాడు నా తండ్రి. ఈ దక్షుడికి దాక్షాయణిగా ఇక ఉండదలుచుకోలేదు నేను. నా భర్తని ఎవరైతే అగౌరవపరుస్తారో అతనికి కుమార్తెగా ఉండటం ఇష్టం లేదు, అతని కుమార్తెగా చెప్పుకోవటం కూడా నాకు ఇష్టం లేదు అని భావించి శివుడు వద్దని వారించినా వినకుండా ఆ యజ్ఞం జరిగేటువంటి స్థలానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళినాక ఆమెను ఎవరు గౌరవంగా సాదరంగా ఆహ్వానించరు, అయినా అది లెక్క చేయదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ చాలామందిలో శివుడి మీద ఒక భక్తి భావన లేకపోవటం, ఆయన అంటే నిర్లక్ష్యం భావన ఉండటం చూసి భరించలేకపోతుంది. తన తండ్రి కూడా ఆమెని ప్రేమగా గౌరవంగా ఆహ్వానించడు. ఇవన్నీ చూసి శివుడి మీద వాళ్ళకి భక్తి లేకపోవటం చూసి అవన్నీ చూసేప్పటికి అమ్మవారికి కోపం వచ్చి ఆగ్రహంతో తన యోగాగ్ని ద్వారా తన దేహాన్ని దగ్ధం చేసుకుంటుంది. అక్కడితో దాక్షాయిని రూపం చాలించి మరలా హిమవంతుడు మేనకలకి కుమార్తెగా శైలపుత్రిగా ఆవిర్భవిస్తుంది. ఈ ఇది శైలపుత్రి యొక్క కథా విశేషం. ఈ అమ్మవారి చేతిలో మాల, జపమాల, కమండలము ఉంటాయి. ఈ రెండింటినీ ధరించి శాంతమూర్తితో ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి ఆరాధన వల్ల మనసు మనసు కలిగి ఉంటుంది, మనసుకి స్థిరత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక బాలా త్రిపుర సుందరి, ఆ అమ్మని బాల రూపంలో ఆరాధన చేయటం విశేషం. శివుడిని త్రిపురుడు అంటారు. ఆ త్రిపురుని యొక్క భార్య గౌరి, ఆమె ఈ బాలా త్రిపుర సుందరి. ఈ అమ్మవారిని బాలా రూపంలో ఆరాధించడం అంటే అంటే 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మూర్తి రూపం అన్నమాట. ఒక చిన్న మూర్తిని ఆరాధించడం అంటే మనలో కూడా తెలియకుండా ఒక ప్రేమ, వాత్సల్యం అన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ అమ్మ మనలో ఉన్నటువంటి 3 అవస్థలకి మూలం అన్నమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలకి అమ్మే మూలాధారం. అలాగే అంతేకాకుండా మనలో ఉన్నటువంటి బుద్ధికి, వికాసానికి, జ్ఞానానికి, అహంకారానికి ఇవన్నీ కూడా అమ్మ ఆధీనంలోనే ఉంటాయి. అలాగే మనలో ఒక చైతన్యాన్ని నింపి మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం వైపు నడిపించేది కూడా ఈ బాలా త్రిపుర సుందరీ దేవి. చూడటానికి బాలగానే ఉంటుంది కానీ, చిన్న పిల్లలానే ఉంటుంది కానీ చాలా శక్తివంతురాలు. ఎలా అంటే ఆ మహిషాసురుడికి 30 మంది కొడుకులు ఉంటారు. ఆ కొడుకులందరినీ సంహరిస్తుంది ఈ బాలా త్రిపుర సుందరి. హంసలుని వాహనంగా చేసుకుని కన్యా అనే రథం ఎక్కి వచ్చి ఆ అసురుడికి ఉన్నటువంటి 30 మంది కుమారులను అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఒక్క బాణం వేసి వాళ్ళందరినీ సంహరిస్తారు. ఆ రాక్షసులందరూ చాలా బలవంతులు. ఇంద్రుల్ని, దేవాది దేవతలందరినీ గడగడలాడించినటువంటి వారు. అటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల్ని అమ్మ ఒక్క బాణంతో సంహరించి తన శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించింది. ఇంకా అమ్మ ఉన్నటువంటి వాహనం హంసవాహనం. హంసవాహనం దేనికి ప్రతీక అంటే మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలైన శ్వాసకి, ప్రాణశక్తికి ప్రతీక హంసలు. మనం ఊపిరి పీల్చుకుంటున్నా, గాలి పీల్చినా వదిలినా దాని అన్నిటికీ ప్రతీక హంస. మన ప్రాణశక్తికి ఆధారం బాలారూపం. ఆ బాలారూపాన్ని ఆరాధించటం వల్ల మనకిలో ఉన్నటువంటి ప్రాణశక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు నుంచి బాలా రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అంటే చిన్నపిల్లలని 9 సంవత్సరాల వరకు, 1 సంవత్సరం నుంచి 9 సంవత్సరాలు ఉన్నటువంటి బాలలందరికీ ప్రత్యక్షంగా పూజ చేస్తాం. ఇంటికి ఆహ్వానించి చిన్న పిల్లలని వారిని సాక్షాత్ బాలా త్రిపుర సుందరిగా భావించి ఎలా మొత్తం షోడశోప పూజలన్నీ చేసి బాలరూపముగా పూజించి వారికి
తాంబూలం అవన్నీ ఇచ్చి పంపించడం అనేటువంటి ఒక ఆచారముగా ఉండదు. ప్రత్యక్ష పూజా విధానం అన్నమాట ఈ బాలా త్రిపుర సుందరి పూజా విధానంలో ఉన్నటువంటి విశేషం. ఈ అమ్మని ఆరాధించడం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఉత్తేజితం అవుతూ ఉంటుంది. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.